యాదాద్రి భువనగిరి ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న శ్రీరాములు శ్రీహన్సిక అనే చిన్నారిని ఇసుకను తరలిస్తున్న ట్రాలీ ఆటో ఢీకొనడంతో మృతి చెందింది. మృతురాలు తండ్రి శ్రీరాములు కరుణాకర్ కొలనుపాక గ్రామంలో మంగళి దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న శ్రీరాముల శ్రీహన్సిక అనే చిన్నారిని ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాలీ ఆటో ఢీకొనడంతో మృతి చెందింది. మృతురాలు తండ్రి శ్రీరాముల కరుణాకర్ కొలనుపాక గ్రామంలో మంగళి దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే తరలించేలోపే చిన్నారి మృతి చెందింది. మృతితో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ పాప మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేసి మా బిడ్డ ప్రాణం తీసిండు ఇప్పుడు వాడు. దాని మీద మీరు మీడియా వారు కూడా ఏం సపోర్ట్ చేస్తే చేయండి సార్. మా కోడలు చనిపోవడానికి కారణం పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు, వీళ్ళే అధికారులు. ఎందుకంటే వీళ్ళు కనుక కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే, అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈరోజు మా కోడలు చనిపోయింది. ఇంత మధ్యాహ్నము ఇంత లీగల్గా ఇంత స్పీడ్గా ఎందుకు ఉసుకే రవాణా జరుగుతుంది? పోలీసులు లేరా? మేల్కోలేదా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పోలీసు వాళ్ళు హస్తం ఉంది కాబట్టి ఈరోజు మా కోడలు చనిపోవడానికి కారణమైంది. కఠిన చర్యలు తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకోవాలని కోరుకుంటూ దీనికి కారణమైన వాళ్ళందరూ ఎవరెవరో బయట పడాలి, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక మాఫియా సార్, మీరు ఏమనుకున్నా పర్లేదు సార్. ఇప్పుడు నా పిల్ల జరిగిపోయింది, రేపు ఇంకో పిల్ల జరిగిపోద్ది. మీరు ఈ విధంగా చేయడం న్యాయం కాదు. పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సార్, మీరేమని అనుకోండి, మీరు ఏమో చూస్తున్నట్టు వదిలిపెడుతున్న ఇసుక మాఫియాను మీరు ఖచ్చితంగా దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని మరి ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే.